ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం. భగవంతుడు నిర్గుణుడు, జన్మలేనివాడు, రాగద్వేషాదులకు కారణమైన ఈ సంసారానికి వేరుగా ఉన్నాడు. అయినా తన మాయ యొక్క సత్వాది గుణాలలో ప్రవేశించి మిత్ర మరియు శత్రుభావంతో దేవతలలో మరియు అసురులలో పరస్పర మరణాలకు ధర్మంగా ఉన్నాడు. భగవంతుడు అసురులను దండించడం మరియు వధించడం అది వారిపై దయతోనే గాని శత్రుభావంతో కాదు అని పరీక్షిత్ మహారాజు యొక్క సందేహాలను సుఖమహర్షి తీరుస్తూ, ఇంకా జయ విజయులకు సనక సనందనాదుల శాప వృత్తాంతం, ఆ శాప ఫలితంగా వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులుగా వారి జన్మ వృత్తాంతం, భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి నారసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలతో వారిని మరలా తనలో లీనం చేసుకుని వారిని శాప విముక్తులు కావించడం, మరలా వారు జయ విజయులుగా శ్రీహరి పార్షదులుగా చేరటం కూడా చెప్తాడు. ధర్మరాజు హిరణ్యకశిపునకు కుమారుడైనటువంటి ప్రహ్లాదునిపై అంతటి వైరభావం కలగడానికి కారణం ఏమిటని, ప్రహ్లాదునికి శ్రీహరిపై అంతటి భక్తికి కారణం ఏమిటని అడుగుతాడు. సంక్షిప్తంగా మనం చెప్పుకున్న ఈ కథ నిన్న మనం చాలా వివరంగా విన్నాం కదూ. ఇక ఈరోజు నారదుడు ధర్మరాజుతో ఏం చెప్పాడో విందాం. శ్రీమద్ భాగవతం 7వ స్కంధం 2వ అధ్యాయం. హిరణ్యకశిపుడి ద్వారా సోదరుడి మరణానికి బాధ వద్దని తమ్ముడి భార్యకు పిల్లలకి ఉపదేశం. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు, ధర్మరాజు ప్రశ్నకు నారదుడు ఇలా చెప్పాడు అని. ఓ రాజా, వరాహ రూపధారి అయిన శ్రీహరి హిరణ్యాక్షుడిని చంపినప్పుడు హిరణ్యకశిపుడికి చాలా రోషం వచ్చింది. అప్పుడు బాధతో చాలా దుఃఖించి సభాసదులతో, ఓ దానవులారా, విష్ణువు అందరినీ సమానమే అనుకుంటాడు. అయినప్పటికీ నా క్షుద్రశతువులు అయిన దేవతలు ఆయనను తమ భక్తితో తమకు సహాయం చేయమని అడిగారు. అప్పుడు శ్రీహరి మహా అధమ సూకర రూపాన్ని ధరించి కపటంతో నా ప్రియమైన సోదరుడు హిరణ్యాక్షుడిని వధించి నాతో వైరం పెట్టుకున్నాడు. ఎప్పుడు ఆ శ్రీహరి గొంతు కోసి ఆ రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తానో అప్పటి వరకు నా పగ వ్యధ చల్లారవు. మహామాయగాడు అయిన ఆ విష్ణువుని నాశనం చేస్తే ఆ తరువాత దేవతలు తామే నాశనం అయిపోతారు. ఎందుకంటే ఆ దేవతలందరికీ జీవన్మూలం ఆ విష్ణువే. ఎప్పటి వరకు నేను విష్ణువుని చంపే ప్రయత్నంలో ఉంటానో అప్పటి వరకు మీరు ఎక్కడైతే బ్రాహ్మణులు క్షత్రియులు అధికమయ్యారో ఆ ప్రదేశాలకు వెళ్ళి యజ్ఞాలు, వేదాధ్యయనం, వ్రతాలు, దానాలు చేసే బ్రాహ్మణులని నాశనం చెయ్యండి. ఎందుకంటే ఆ బ్రాహ్మణుల క్రియలే విష్ణువుకి మూలం. ఎందువల్లనంటే యజ్ఞరూపుడు మరియు ధర్మరూపుడు ఆయనే. ఇంకా ఋషులు, దేవతలు, పితృలు, భూతాలు అందరి ధర్మానికి ఆశ్రయం విష్ణువు. ఈ విధంగా హిరణ్యకశిపుడు చెప్పగా ఆయన ఆజ్ఞను శిరస వహించి ఆ దైత్యగణాలు ప్రజలను హింసించసాగారు. నగరాలు, గ్రామాలు, గోశాలలు, ఉపవనాలు, పొలాలు, తోటలు, వనాలు, ఋషుల స్థానాలు, రైతుల ప్రదేశాలు, కొండలు, గొల్లలు ఉండే ప్రదేశాలు, రాజధానులు, ఈ అన్ని ప్రదేశాలను ఆ దైత్యులు భస్మం చేయసాగారు. ఈ విధంగా ఆ హిరణ్యకశిపుడి అనుచరులు సంసారంలో ఉపద్రవం తీసుకుని రాగా దేవతలు యజ్ఞభాగం దొరకనందున స్వర్గాన్ని వదిలి భూమిపైన
రహస్యంగా తిరగసాగారు. హిరణ్యకశిపుడు తన సోదరుడు అయిన హిరణ్యాక్షుడు మరణించినందుకు దుఃఖించి అతనికి ప్రేతకర్మ జరిపి తిలాంజలి ఇచ్చి సోదరుడి భార్యను పిల్లలని సానుభూతితో సముదాయించసాగాడు. ఓ మర్దల మరియు పుత్రులారా, మీరు వీరుడైన హిరణ్యాక్షుడు చనిపోయినందుకు శోకించకూడదు. ఎందుకంటే శత్రువు ముందర శూరవీరులు మరణించడం అభినందనీయము మరియు వారు కోరుకున్నది అవుతుంది. ప్రాణులు ఈ సంసారంలో కలియడం వారి వారి పూర్వజన్మార్జితమైన కర్మల వల్లనే అవుతుంది. చలివేంద్రం వద్ద మనుషులు నీటి కోసం గుమిగూడి జలం సేవించి తమ తమ దారులలో వెళ్ళిపోతారు. ఈ జన్మ కూడా ఇంతే. ఈ జీవుడు ఎప్పుడూ మరణించడు. కానీ ఎలాగైతే నౌకలో వెళ్తున్నప్పుడు మనిషికి తీరంలో ఉన్న చెట్లు వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తాయో, ఎలాగా గుండ్రంగా తిరుగుతున్న బాలుడికి నేత్రాల్లో పృథ్వీ అంతా తిరుగుతున్నట్లు కనిపిస్తుందో, అలాగే సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో పురుషుడి మనస్సు స్థిరంగా ఉండదు. అయినప్పటికీ ఈ ఆత్మ సదా శుద్ధస్వరూపమే అయినా అజ్ఞానులకి దాని జీవన మరణాలను నమ్మాల్సి వస్తుంది. ప్రియ వస్తువుల వియోగము, అప్రియ వస్తువుల సంయోగము, కర్మలు, సృష్టి, జనన మరణాలు సంభవించడం ఇవన్నీ అలింగ ఆత్మలో లింగ భావనని నమ్మితే అవుతాయి. జననం, మరణం, అనేక విధాలైన శోకాలు మరియు అజ్ఞానం చింతించడం, ఇంకా తన స్వరూపం యొక్క స్మృతి ఇవన్నీ దేహం పైన ఉన్న అభిమానం యొక్క వికారాలే. నరదేశంలో సుయజ్ఞుడు అనే ఒక ప్రసిద్ధమైన రాజు ఉండేవాడు. ఆ రాజుని యుద్ధంలో శత్రువులు వధించారు. అప్పుడు ఆ రాజు సంబంధికులందరూ ఆయన శరీరం వద్దకు వచ్చి విలపించసాగారు. రాణులు తమ భర్త చనిపోయినందుకు దుఃఖిస్తూ, ఓ నాథ, మేం కూడా చనిపోయాం అని తమ తొడలని వక్షస్థలాన్ని బాదుకుంటూ రాజు చరణాలపై పడిపోయారు. ఓ నాథ, మీరు లేకుండా మేము ఎలా జీవిస్తాం? జీవించి కూడా ఏం చేస్తాం? అందుకని మాకు వెంట రావడానికి ఆజ్ఞ ఇవ్వండి అని రాణులు ఏడుస్తూ ఆయన దహన క్రియలను జరగనివ్వలేదు. సూర్యాస్తమయం అయిపోయింది. అప్పుడు యమధర్మరాజు బాలుడి రూపంలో స్వయంగా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న అందరినీ చూసి ఇలా అన్నాడు: మనిషి అవస్థలో మీరందరూ నాకన్నా పెద్దవారు మరియు జనన మరణాలు అనే విధి విలాసాన్ని బాగా చూసినవారు. అయినా మీ అందరి శోకాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు. అందరికీ ఏదో ఒకరోజు ఇలా వెళ్ళిపోవలసి వస్తుంది. మరి ఈ విషయం తెలిసి కూడా మీరు వ్యర్థంగా శోకిస్తున్నారు. చూడండి, తల్లి, తండ్రి నన్ను ఈ బాల్యావస్థలో ఒక్కడిని వదిలిపెట్టేశారు. అయినా నేను ఏమీ బాధపడటం లేదు. అంతేకాదు, నాకు రక్షకుడు ఎవరూ లేకపోయినా నన్ను తోడేళ్ళు లాంటివి తింటాయని భయం లేదు. ఎందుకంటే నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు రక్షించారో ఆయనే అన్ని చోట్ల అన్ని సమయాలలోనూ రక్షిస్తాడని నిశ్చయంగా నమ్మకం ఉంది. ఓ మాతలారా, ఏ పరమేశ్వరుడు తన ఇచ్ఛానుసారం ఈ జగత్తును సృష్టిస్తాడో, ఏ పరమేశ్వరుడు ఈ జగత్తును పాలించి లయం చేస్తాడో ఆ పరమేశ్వరుడికి ఈ స్థావర జంగమాత్మక జగత్తు అంతా ఒక బొమ్మలాంటిది. ఒక బోయవాడు అడవికి వెళ్ళి వలపన్ని పక్షులను గింజలు జల్లి మభ్యపెట్టసాగాడు. అప్పుడు అక్కడ ఒక పిచ్చుకల జంట ఎగురుతూ వెళ్ళడం చూసి ఆడపిచ్చుకని ఆకర్షించాడు. దైవవశాత్తు అది అతని వలలో చిక్కుకుంది. అలా ఆడపిచ్చుక చిక్కుకుపోవడం చూసి మగపిచ్చుక చాలా భయపడింది. దానిని విడిపించడానికి ప్రయత్నించినా అశక్తురాలైంది. ఏం చెయ్యాలో తోచక దీనస్థితిలో ఉన్న ఆడపిచ్చుకతో ప్రేమగా ఇలా అంది: విధాత చాలా నిర్దయుడు. సగం శరీరం గల నన్ను కూడా ఆ భగవంతుడు తీసుకొని పోతే బాగుంటుంది. ఎందుకంటే
నువ్వు లేకుండా నేను జీవిస్తే ఏమవుతుంది? మన పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. వాటిని నేను ఒక్కడినే ఎలా పోషించి పెద్ద చేస్తాను? మన పిల్లలు గూటిలో ఉండి తల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఆ విధంగా తన ఆడుపక్షి విరహంతో బాధపడుతూ ఏడుస్తూ ఆ వల సమీపానికి వెళుతూ ఉండగా బోయవాడు అదను చూసి బాణంతో దాన్ని కూడా కొట్టి కింద పడేశాడు. ఈ విధంగానే మీరందరూ మీ అంతాన్ని తెలుసుకోకుండా బుద్ధిహీనులై బాధపడుతున్నారు. మీరు ఈ విధంగా 100 ఏళ్ళు శోకించినా ఈ రాజు తిరిగి రాడు. ఈ ప్రకారంగా ఆ బాలుడు చెప్పిన మాటలు విని అందరూ చాలా విస్మయం చెందారు. అప్పుడు ఆ సంబంధీకులు, ఆయన రాణులు ఈ జగత్తు అనిత్యమైన మిథ్య అని తెలుసుకున్నారు. యమధర్మరాజు ఈ కథని వినిపించి అంతర్ధానమయ్యాడు. అప్పుడు సుయజ్ఞరాజు కుటుంబీకులు కూడా కలిసి అతనికి పరలోక క్రియలు జరిపించారు. ఇదంతా చెప్పి హిరణ్యకశిపుడు, ఓ స్త్రీలారా, ఈ కారణం వల్ల ఇంకేమీ విచారించకండి. ఎందుకంటే ఎవ్వరూ మన వాళ్ళు కారు, పరాయి వాళ్ళు కారు. ఏదైతే మనది అనుకుంటామో అది కూడా మనది కాదు. ఇదంతా అజ్ఞానమే. వాస్తవంగా అంతా అబద్ధమే. ఓ పరీక్షణ్ మహారాజా, హిరణ్యకశిపుడి మాటలు విని తన కొడుకు భార్యతో పాటు దితి కూడా ఆ క్షణంలోనే పుత్రుడి కోసం శోకాన్ని విరమించింది. ఇది శ్రీమద్ భాగవతంలో 7వ స్కంధంలో 2వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి 7వ స్కంధంలోని 3వ అధ్యాయం హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడు వరమిచ్చుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.